దైవం మానవజాతిని పుట్టించిన తర్వాత వారికి రుజుమార్గం చూపడానికి మానవులలోనే ప్రవక్తలను ఎంపిక చేశాడు. ప్రవక్తల ద్వారా దైవ సందేశాన్ని మానవులకు అందజేశాడు. ఈ ప్రపంచంలో అనేక దైవ గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి. వాటన్నిటిలో చిట్ట చివరి దైవ గ్రంథం ప్రళయ దినం నాటి వరకు మానవ జాతికి మార్గదర్శకం ఖురాన్. ఖురాన్ ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఖురాన్ నాటి నుండి నేటి వరకు ఒక్క అక్షరం కూడా మార్చబడలేదు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఒకటే ఖురాన్. ఈ గ్రంథం కేవలం పుస్తక రూపంలోనే కాదు, మనుషుల హృదయాలలో కూడా భద్రపరచబడి ఉంది. ఈ గ్రంథం అవతరించినప్పటి నుండి లక్షల కోట్ల మంది కంఠస్థం చేశారు, నేడు చేస్తున్నారు. సృష్టికర్త స్వయంగా ఈ గ్రంథాన్ని రక్షించే బాధ్యతను తీసుకున్నాడు. ఖురాన్లో ఇన్నా నహ్ను నజ్జల్న జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్, మేమే ఈ ఖురాన్ను అవతరింపజేశాము, మరి మేమే దీన్ని రక్షిస్తాము అని చెప్పబడింది.